అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ టమాటా పికిల్ని మీతో షేర్ చేస్తున్నాను. అయితే ఈ వీడియోలో నేను చూపించబోయే ప్రాసెస్ చాలా ఈజియెస్ట్ ప్రాసెస్ అనమాట. టమాటా పికిల్ చేయాలి అంటే ఎక్కువ ప్రాసెస్ అనుకునే వాళ్ళకి ఇంత సింపుల్ పద్ధతిలో చేసుకోవచ్చా అని అనిపిస్తుంది. అసలు ఎండతో పనే లేకుండా ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఇక టేస్ట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదండి. అన్నంలో కలుపుకుని తింటూ ఉంటే అసలు నోట్లో నీళ్లు ఊరిపోతూ ఉంటాయి, అంత బాగుంటుంది. అంతేకాదు, ఇన్స్టెంట్ గా చేసినప్పటికీ కూడా ఈ టమాటో పికల్ని మీరు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే 4 నెలల పైనే ఫ్రెష్ గా కూడా ఉంటుంది. ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా సింపుల్ గా ఈ రెసిపీని తయారు చేసేసుకోవచ్చు. జస్ట్ మీరు కొలతలు సరిగ్గా చూసుకోండి, సరిపోతుంది. మరి రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ఈ టమాటా నిలవ పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా 1/2 kg దాకా దోరగా పండిన టమాటాలు తీసుకోండి. టమాటాలని శుభ్రంగా కడిగేసేసి అసలు చుక్క నీరు అనేది లేకుండా బాగా తుడిచేసేసి ఫ్యాన్ గాలికి కాస్త ఆరపెట్టేసేయండి. ఈ టమాటాలకి మధ్యలో ఉండే భాగాన్ని తీసేసి ఒక్కో టమాటాని 6 నుంచి 8 ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకోండి. అలాగే ఒక 50 గ్రాముల దాకా చింతపండు తీసుకోండి. పిక్కలు, పీచు ఇవన్నీ తీసేసిన తర్వాత మీరు వెయిట్ కొలుచుకుంటే 50 గ్రామ్స్ ఉండాలండి. మీరు తీసుకునే టమాటాలు నాటు టమాటాలు అయితే కనుక కాస్త చింతపండుని తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలన్నిటిని కూడా వేసేసేయాలి. అలాగే కొలుచుకుని పెట్టుకున్న చింతపండును కూడా వేసేసేయండి. 2-3 పల్సులు ఇచ్చి కాస్త బ్లెండ్ చేయండి. ఆ తర్వాత ఇందులోకి 50 గ్రాముల దాకా కారం, 50 గ్రాముల దాకా ఉప్పు, 1 టీ స్పూన్ దాకా పసుపు, 50 గ్రాముల దాకా తొక్కవల్చుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేయండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా కొద్దిగా కోర్స్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ టెక్స్చర్తో ఉండాలి. ఇలా టమాటా పేస్ట్ని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ చేసి అందులోకి 2 టీ స్పూన్ల దాకా మెంతులు వేసుకోండి. మెంతుల్ని కాస్త లైట్గా వేయించండి. మెంతులు కొంచెం వేగిన తర్వాత 1 టీ స్పూన్ దాకా ఆవాలు కూడా వేసేసి ఆవాల్ని కూడా వేయించండి. వీటిని మరీ ఎక్కువగా రంగు మారిపోయేలా కాకుండా కొంచెం దోరగా వేయించుకున్నాక స్టవ్ ఆపి వీటిని చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి 1 కప్పు దాకా నూనె వేసుకోవాలి. వేరుశనగ నూనె వేసుకోండి. వెయిట్లో కనుక చూసుకున్నట్లయితే 200 ml నుంచి 250 ml దాకా ఆయిల్ని యూజ్ చేయొచ్చు. నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి తాలింపు గింజలు వేసుకోండి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, 4 ఎండుమిరపకాయలు వేసేసి 8 లేదా 10 వెల్లుల్లిపాయల్ని కాస్త దంచి కూడా వేసేసుకోండి. ఈ తాలింపుని దోరగా వేయించేసేయండి. తాలింపు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న టమాటా పేస్ట్ వేసేసేయాలి. ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసి కనీసం 20 నిమిషాలైనా సరే చిన్న మంట మీదే గరిటెతో కలుపుతూ పచ్చడిని బాగా ఫ్రై చేయాలన్నమాట. ఆయిల్లో మంట పెంచి వేయించొద్దండి, అడుగు పట్టకుండా చూసుకోండి. గరిటెతో కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. ఫస్ట్ ఆయిల్లో మీరు పచ్చడి ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ని పచ్చడి పీల్చేస్తుంది. ఆ తర్వాత బాగా వేగిన తర్వాత ఇందులో చెమ్మదనం అంతా కూడా పోయిన తర్వాత ఆయిల్ని రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. అంతవరకు మీరు పచ్చడిని చక్కగా వేయించుకుంటే ఈ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. 20 నిమిషాల తర్వాత పచ్చడి కన్సిస్టెన్సీ, టెక్స్చర్ ఎలా ఉందో చూపిస్తున్నా చూడండి. ఆయిల్ చక్కగా పైకి తేలిపోతుంది, పచ్చడి రంగు అనేది మారుతుంది అండ్ టెక్స్చర్ కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇలా పచ్చడిని వేయించుకున్నాక ఇందులోకి మనం గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న మెంతులు, ఆవాల పిండి వేసేసేయాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా ఇంగువ కూడా వేసేసి 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కలుపుతూ కొంచెం ఫ్రై చేయండి. ఈ స్టేజ్లో మీరు ఒకసారి పచ్చడి టేస్ట్ చూసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ మొత్తం చేసేటప్పుడు అసలు ఎక్కడ కూడా చెమ్మ, తడి అనేది తగలకుండా చూసుకోండి. అప్పుడే పచ్చడి మనకి నిలువ ఉంటుంది. ఈ టెక్స్చర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసేయచ్చు. స్టవ్ ఆపిన తర్వాత ప్యాన్ని పక్కన పెట్టుకుని మూత పెట్టకుండా పూర్తిగా చల్లారిపోనివ్వండి. పచ్చడి కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ప్యాన్ మీద మూత పెట్టేసి ఒక రోజంతా అలా వదిలేసేయండి. ఆవకాయ పచ్చడిని ఊర పెడితే ఎలా ఆయిల్ పైకి తేలిపోతుంది, అలా పచ్చడి చక్కగా ఊరి ఆయిల్ అంతా కూడా మంచిగా పైకి తేలిపోతుంది అనమాట. ఇలా నూనె అంతా పైకి తేలి పచ్చడి చక్కగా ఊరిన తర్వాత ఈ పచ్చడిని గాజు సీసాలోకి నూనె పైకి తేలేలాగా వేసుకోండి. టైట్గా మూత పెట్టేసి కబోర్డ్లో స్టోర్ చేసుకుంటే మీకు 2 నెలల పాటు పచ్చడి అనేది పాడవదండి. అదే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 4 నెలల పైనే ఈ టమాటా పచ్చడి నిలువ ఉంటుందన్నమాట. అంతేనండి, ఇన్స్టెంట్ టమాటా పికిల్ ఇన్స్టెంట్గానే చేసుకోవచ్చు కదా. ఏ టిఫిన్స్లోకైనా, వేడివేడి అన్నంతో అయినా, పులగం అన్నంతో అయినా, పెరుగన్నంలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఈ టమాటా పచ్చడి. మరి అద్భుతమైన రుచితో ఉండే ఈ టమాటా ఇన్స్టెంట్ పికిల్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.